ఓకే. సో, హాయ్ గైస్. రిమైనింగ్ 5 డేస్ ఉన్నాయి మనకి. సో, డే అయితే అంత పర్ఫెక్ట్‌గా గుర్తులేదు. బట్ రిమైనింగ్ డేస్ అయితే పర్ఫెక్ట్‌గా గుర్తున్నాయి. ఎందుకంటే సో, ఈ ఉన్న 1 వీక్ కూడా కొంచెం పర్ఫెక్ట్‌గా చేయాలి కదా అని చెప్పేసి. అండ్ నిన్న ఇంత పర్ఫెక్ట్‌గా ఏం మాట్లాడలేదు. ప్లస్ మాట్లాడదామని ఉన్న మైక్ ఇష్యూ వల్ల అది ఇంకా వరస్టింగ్ అయింది. నేను మైక్ తెచ్చాను. బట్ ఆ మైక్ అయితే కంప్లీట్ డ్యామేజ్ అయిందో లేదో, లేకపోతే ఏమైందో తెలీదు. వర్క్ అయితే లేదు. సో, ఈ ఉన్న ఒక్క మైక్‌ని కొంచెం జాగ్రత్తగా రన్ చేయాల్సి ఉంటుంది నేను. ఓకే. అండ్ మెయిన్ టాపిక్ వస్తే, సో హెవీ వెయిట్స్ ఎందుకు ఎన్నిసార్లు వద్దంటున్నా అంటే, సో అంతకుముందు నేను ప్రీవియస్గా ఒకసారి చెప్పాను. బట్ ఇంకా నీట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అది మీకు అర్థమైతే ఓకే. ఇది కొంచెం కొంతమందికి ఓవర్గా అనిపించచ్చు. బట్ ఏదైనా సరే బాగానే ఉంటుంది. సో అది నాకు తెలుసు అంటే నేను ఫేస్ చేస్తాను కొంచెం అనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, వస్తలే. సో బాడీలో మజిల్ కనబడుతుంది. సో ఇప్పుడు నార్మల్ ఏం లేదు, వెయిట్స్ ఏం బాడీలో ఫస్ట్ పైన వెయిట్ ఏం లేదు. సో ఇట్లా చేస్తుంటే అంత బాగానే ఉంది. బట్ స్కిన్ లేయర్ని లైక్ ఇదంటే లైక్ ఆర్మ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయకండి. లైక్ బెంచ్ ప్రెస్ అయినా, బ్యాక్, ఎనీథింగ్ ఏ వర్కౌట్ చేసినా. సో ఇది మన బ్యాక్ అనుకుందాం. సో ఇది స్కిన్. సో దీనిపైన ఫ్యాట్ లేయర్ ఉంటుంది దీని లోపల. సో లోపల ఫ్యాట్ లేయర్ తర్వాత మజిల్ తర్వాత బోన్. ఓకే. సో కటింగ్ ఫేస్లో మజిల్కి బోన్కి మధ్యన ఫ్యాట్ అనేది, సారీ, సో స్కిన్కి మజిల్కి మధ్యన అది లైక్ ఫ్యాట్ ఉంటుంది కదా. ఫ్యాట్ అయితే మాత్రం ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. బట్ నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్గా చేసినా ఫ్యాట్ కంటెంట్ అనేది న్యాచురల్ బాడీ బిల్డింగ్లో ఉంటుంది. బట్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ 7% ఉంటుంది. కొంతమంది కటింగ్ ఫేస్కి వచ్చేసరికి 5%, 15% అయితే మ్యాండేటరీగా ఉంటుంది. 15% బిలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండాలి. ప్లస్ 5 to 6కి వచ్చేసరికి మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్గా కట్ అవుతుంది. సో ఇప్పుడు మజిల్ కనబడుతుంది కదా. సో ఇప్పుడు నా ఫ్యాట్ లేయర్ అంతగా లేదు. సో లేనప్పుడు నేను హెవీ వెయిట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఫ్యాట్ లేయర్ లేనప్పుడు డైరెక్ట్గా మజిల్ మన వెయిట్ని మనం లిఫ్ట్ చేసే వెయిట్ ఎంతవరకు అయితే బ్యాలెన్స్ చేయగలదో, సో ఆ మజిల్ అంతవరకు మాత్రమే బ్యాలెన్స్ చేస్తుంది. సో మజిల్ ఎంత సపోర్ట్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 20 kgs 2 reps తీసిన అనుకో. సో నా బైసెప్ మజిల్ ఎంతవరకు అయితే బ్యాలెన్స్ చేయగలదో అంతవరకే నా వెయిట్ని సపోర్ట్ తీసుకుంటుంది. సో అంతకు మించి నేను 30-40 kgsతో బైసెప్కి లాగితే తీసుకురావడానికి ట్రై చేస్తే, సో అయితే వ్రిస్ట్ దగ్గర ఏదైనా దొబ్బేస్తుంది, లేదా ఈ సెంటర్ ఆఫ్ ది మజిల్ ఏదైనా డ్యామేజ్ అవుతుంది. సో అది అంటున్నా. సో మన మజిల్ ఎంతవరకు అయితే మనకి సపోర్ట్ ఇస్తుందో అంతవరకే మనం ఏదైనా లైక్ వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది మజిల్. సో అంతకు మించి హెవీ వెయిట్స్కి వెళ్తే మజిల్ అనేది వదిలేస్తుంది. ఈ మజిల్ వచ్చేసి డైరెక్టర్గా మీ బోన్ పైన బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ టైంలో మనం బోన్స్ వీక్ ఉంటే పర్ఫెక్ట్గా ఇంజ్యూర్ అవుతుంది. అది కూడా బ్రేక్ కూడా అవుతుంది సమ్టైమ్స్. సో అందుకే చెప్తున్నా. అంటే నేను చెప్పేది అర్థమైందా లేదో నాకు తెలియదు కానీ, బట్ మ్యాక్స్ తక్కువ వెయిట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో తక్కువ వెయిట్స్ తీసుకున్న ఎండ్ ఆఫ్ ది సెట్ని, ఫెయిల్యూర్ని పర్ఫెక్ట్గా హిట్ చేయాలి. అది మెయిన్. ఓకే. సో అట్లా హిట్ చేయకుండా హెవీ వెయిట్స్ తీసుకొని 5 reps 6 reps బల్క్ లాగా 8 రిప్లేషన్ చేసేస్తే సెట్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు. సో ఈ టైంలో తక్కువ వెయిట్స్తో పర్ఫెక్ట్గా ఫెయిల్యూర్ని హిట్ అవ్వాలి. అది మెయిన్ టార్గెట్. 12 reps అయినా చేయండి, 15 reps అయినా చేయండి, పర్లేదు. ఇంకా తక్కువ వెయిట్స్ చేస్తే కాబట్టి అది మంచిగా హిట్ అవుతుంది మెజిల్. ఫెయిల్యూర్ హిట్ అవుతుంది పర్ఫెక్ట్గా. అది మెయిన్. సో నేను ఇప్పుడు మాట్లాడేది కొంతమందికి ఎలా కనిపించచ్చు కానీ, సో నాకైతే డ్రై సెక్షన్ లైక్ నేను మాట్లాడదాం అనుకున్నా బట్ అవ్వలేదు. సో డ్రై సెక్షన్ చేసే థాట్ అయితే డైలీ డే బై డే తగ్గుతూ వస్తుంది. సో నేను స్టేజ్ ఎక్కేది లేదు. బట్ అయినా నేను ఒక మైండ్ సెట్కి స్టిక్ అయినప్పుడు బాగానే చేస్తాను. బట్ ఈసారి అంతా బాగానే వచ్చింది కానీ, సో వాటర్ అంత ఎక్స్ట్రీమ్గా కట్ చేయడం అవసరమా అనే ఒక ఇది. సో
ఒక సమ్ టైమ్స్ ట్రై చేద్దాం పర్ఫెక్ట్గా ఎండ్ ఆఫ్ ది డే 30లో మంచిగా కనిపిస్తాం. సమ్ టైమ్స్ మరీ అంత ఎక్స్ట్రీమ్ అవుట్ కట్ చేసి ఎందుకు అనే ఒక ఇది. ఓకే, సో ఇప్పుడు నా ఫ్యాట్ పని సో అంతా బాగానే అయిపోయింది, కానీ లోవర్ సెక్షన్కి వచ్చేసరికి మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నాం. సో అంతా ఓకే. సో ఈ లోవర్ కొంచెం పర్ఫెక్ట్గా హిట్ అయి ఉంటే డ్రై సెక్షన్ స్టార్ట్ చేసిన అంత ఏమనిపించదు. సో అది మెయిన్. సో ఇప్పుడు నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉంది, బట్ ట్రై సెక్షన్ స్టార్ట్ చేస్తే మాత్రం సో కొంచెం మంచిగా బర్న్ అవుతుంది. సో అది నాకు తెలుసు, బట్ అయినా చేయట్లేదు. సో ఎందుకంటే నా మజిల్, సో నేను స్టేజ్ ఎక్కి లేపైనా సో చేసేది కూడా మంచిగా చేస్తాను, బట్ వాటర్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా కట్ చేయడం నాకు అవసరమా? సో అనేది ఒక ఇది అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టేజ్ ఎక్కే ప్రిపరేషన్ అయితే 10 days బిఫోరే కట్ చేస్తారు. సో చెప్పండి, మీకు కొంత ముందే చెప్పుకుంటాం, 10 days బిఫోర్ కట్ చేస్తారు. అది కట్ చేస్తే వర్త్ అంటే సో నీట్గా కనిపిస్తాం. సో మనం 180 daysని పర్ఫెక్ట్గా హిట్ చేసి ఒక 10 daysని అన్బ్యాలెన్సింగ్ అయినా సో మనం చేసేదానికి వర్త్ అనిపిస్తుంది స్టేజ్ పైన. ఓకే, సో అది మెయిన్. సో మనం స్టేజ్ ఎక్కేది లేదు, ఏం లేదు కూడా అయినా చేస్తాం. సో మనం ఒక సెల్ఫ్ మేడ్ వారియర్స్ అన్న టైప్. బట్ డే 30లో మాత్రం బెస్ట్ ఇస్తాను. ఓకే, సో ఇంకా లైక్ ఎందుకు అంటే వాటర్ డ్రైసింగ్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ నేను ఫిష్ ఆయిల్ కూడా అవాయిడ్ చేసేస్తాను చెప్తున్నాను కదా. సో నేను తీసుకున్న ఫిష్ ఆయిల్ అంటే ప్రజెంట్ నేను తీసుకున్నదే ఫిష్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో డ్రై సెక్స్ స్టార్ట్ చేసే థాట్ ఉంటే మాత్రం ఫిష్ ఆయిల్ కూడా అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే వాటర్తోనే మన బాడీ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో లైక్ బాడీలో ఎట్లాంటి జంగ్ ఉన్నా, లైక్ ఎనీథింగ్ ఫ్యాట్ కంటెంట్ హై ఉన్నా, సో వాటర్ అనేది కంప్లీట్గా బర్న్ చేస్తుంది. సో క్యాప్సూల్స్ అయితే మాత్రం పీక్ లెవెల్లో బర్న్ చేస్తుంది. క్యాప్సూల్స్ని వాటర్ ఒక్కటే బ్యాలెన్స్ చేయగలదు. సో అది నాకు తెలుసు. సో అందుకే చెప్తున్నాను. ఓ మీరు ఇట్లా చేయండి అని చెప్పను, బట్ నా వరకు వస్తే మాత్రం వాటర్ అనేది ఎప్పుడైతే నేను కట్ చేస్తాను అప్పటి నుంచి క్యాప్సూల్స్ తీసుకోను. సో అది తీసుకునేది ఫిష్ ఆయిల్ మంచిదే, బట్ ఎంత మంచిదైనా సరే వాటర్ కట్ చేసే టైంలో నాకు అంత మంచిగా అనిపించదు అంతే. ఓకే, సో వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ అప్పర్ చెస్ట్. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. నెక్స్ట్ అప్పర్ చెస్ట్. సో మీకు డౌట్ ఉంటుంది, సో స్కిన్ లైక్ మసిల్ తర్వాత ఇంకా ఫ్యాట్ అయ్యాను ఉండదు అని చెప్పేసి. సో ఫ్యాట్ ఉంటుంది, అది డీప్ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ని బర్న్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్కిన్లో లైక్ మజిల్ పైన ఉన్న ఫ్యాట్ని బర్న్ చేస్తే సో అది నీకు అంత ఇంపాక్ట్ చూపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మజిల్ తర్వాత కూడా ఫ్యాట్ ఉంటుంది, అది డీప్ ఫ్యాట్ అంటారు దాన్ని. సో అది బర్న్ చేయడం 5కి బిలో వెళ్ళేటప్పుడు మాత్రమే బర్న్ అవుతుంది. అంత 5కి ప్లస్ ఉండేటప్పుడు బర్న్ చేయడం కష్టం. ఓకే, సో కొంచెం సో నేను తక్కువ వెయిట్ కాబట్టి మామూలు తీసేసాను, కానీ సో హెవీ వెయిట్ ఏదో లెగ్స్ పైకి లిఫ్ట్ చేయడం బెటర్. ఓకే, సో ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేయండి. సో నేను చేశాను, అది చూపించాలి అంతే. ఓకే, 1 more. నెక్స్ట్ అప్పర్ సెక్షన్. సో ఇది కంప్లీట్
పంపు కోసం అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు సెట్ లెక్క చేసుకుంటే మాత్రం 10 to 12 అట్లా పెట్టుకోండి. బట్ నా వరకు ఇప్పుడు వస్తే మాత్రం 5 5. ఓకే, ఓకే అమ్మా. సో పంపుకి మాత్రం, సో పంపుకి చేసిన లైక్ సెట్ లైక్ చేసిన, సో కంప్లీట్ ఓ బ్యాక్ పుల్ చేసేటప్పుడు కంప్లీట్ బ్యాక్ వదిలేక, సో వదిలేస్తే ఇక లైన్ అనేది కొంచెం సో ఇంజూర్ అవుతుంది. సో అందుకోసం సో మిడ్ రేంజ్ ఇట్లా వచ్చి సో మీకు చెప్పేసి అంతే. సో అప్పర్ చేసిన అనేది మంచిగా పంప్ అవుతుంది. ఓకే, సో మ్యాక్స్ ఇంకా మనం చేసే ఈ 5 days కూడా సేమ్ స్ప్లిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బల్క్ వెళ్ళేసరికి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంటే కొంచెం వర్కౌట్ స్టైల్ మారుతుంది కంప్లీట్గా. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ లోవర్. సో నా లోవర్ లైట్గా ఉంటుంది, బట్ అప్పర్స్కి వచ్చేసరికి మాత్రం సో అంత డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన పని కూడా లేదు నాకు తెలిసి. నాకు ఎందుకంటే కంప్లీట్ నేను చెప్పా కదా 39 ఉండేటప్పుడు నా బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ లేదు. సో దానికి సో డే 30లో మంచిగా చెప్తాను. సో స్కిన్నీగా ఉంటే మాత్రం సో అది నీకు ప్లస్ అవుతుంది. సో ఎందుకు నేను అప్పర్ చెస్ట్ని అవాయిడ్ చేసి సో లైక్ లోవర్ అండ్ మిడ్ సెక్షన్ మంచిగా టార్గెట్ చేస్తాను. ఓకే, ఓకే, వన్ మోర్. బెంచ్ ప్రెస్.
సో రిస్ట్ కొంచెం పైన వస్తుంది. సో బ్యాండ్స్ వేయాల్సింది, బట్ ఈవెంట్స్ కూడా బ్యాండ్స్ని లైక్ బ్యాండ్స్ అలవాటు చేసుకుంటే రిస్ట్ ఇంకా వీక్ అవుతుంది అని చెప్పేసి వేయను ఫ్రంట్ హెండల్స్. సో బెంచ్ ప్రెస్ చేసిన, కేబుల్ చేసిన, ఎనీథింగ్ ఏ చెస్ట్ వర్క్కి ఏం చేసినా సరే సో ఫ్రంట్ రైడర్స్ అనేవి కంప్లీట్గా ఇంక్లూడ్ అవుతాయి. సో ఇక లైక్ నాలాంటి సేమ్ స్ప్లిట్ చేస్తే మాత్రం లైక్ సో కటింగ్ ప్రెస్లో అంత హెవీ వెయిట్స్ అయితే మాత్రం రైలర్స్కి ఇవ్వద్దు. సో అందుకంటే అది కొంచెం సో మనం ట్రైన్ చేసేది ఫ్రంట్ రైడర్స్ క్లోజ్ అయితే సో మిడ్ సెక్షన్ అండ్ బ్యాక్ సైడ్ రైడర్స్కి సో 3 సపరేట్ టైమ్స్ చేస్తాం కాబట్టి సో మీరు హెవీ వెయిట్స్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ లో ఉండేటప్పుడు లోన ఇక్కడ పైన వస్తుంది. సో అందుకే చెప్తున్నా హెవీ వెయిట్స్ అనే అంత అవసరం ఉండదు. ఓకే, సో బల్క్లో మీరు యూజ్ చేయొచ్చు, బట్ మనం కటింగ్ ప్రెస్ ఉంటాం కాబట్టి అంత అవసరం లేదు. ఓకే, ఓకే, వన్ మోర్. సో తక్కువ వెయిట్స్ అయినా పర్ఫెక్ట్గా చేయండి. సో కటింగ్ ప్రెస్కి అదే హెల్ప్ అవుతుంది. సో మీరు ట్రైసప్ ఏం చేసినా పర్లేదు, బట్ ట్రైసప్ పుల్లానికి ఫస్ట్ మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. సో మీకు మంచిగా ట్రైసప్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసం ట్రైసప్ పుల్లో చేయడానికి ట్రై చేయండి. సో నేను ఏదో రికమెండ్ చేస్తున్నట్టు ఉంటుంది లైక్ ఇది చేయమంటే, అందుకే ఇంత పర్ఫెక్ట్గా చెప్పట్లేదు. బట్ ట్రైసప్ పుల్లో అనేది చాలా చాలా 100%కి 99% వర్క్ ఇస్తుంది. ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే చెస్ట్ డే బాగానే కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మీరు నా యాప్స్ సో నా యాప్స్ చూసి సో డైలీ యాప్స్ చేస్తే మరి ఎంత లైక్ యాప్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా బిల్ అవ్వదు. సో ఫ్యాట్ అనేది కంప్లీట్గా పోతేనే సో మనం సో 1 or 2 సెట్స్ని డేలో లైక్ బట్ డేలో 6 టైమ్స్ని కోరిన ట్రై చేయడం కన్నా సో 1 or 2 టైమ్స్ 2 సెట్స్ ఆర్ 2 టైమ్స్ ఇట్లా చేసుకుంటే సో పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. ప్లస్ మీ కార్డియో అనేది పర్ఫెక్ట్గా హిట్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు కార్డియో పర్ఫెక్ట్గా హిట్ చేయకున్నా సో యాప్స్ అనేవి అంత విజిబుల్గా కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మీకు చెప్దాం అని చెప్పేసి చూపించాను. సో అందుకు మించి నేను ఎప్పుడు కోర్ సెక్షన్ అనేది చూపించలేదు. సో కోర్ సెక్షన్ అనేది సో కంప్లీట్ ఎట్లా చేసినా పర్లేదు, బట్ పర్ఫెక్ట్గా చేస్తే లైక్ రిబ్స్ టార్గెట్ చేస్తుంది, హ్యాప్స్ టార్గెట్ చేస్తుంది. సో ప్రతిదీ సో ఓవరాల్ కోర్ మొత్తం పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తేనే మన కోర్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఓన్లీ యాప్స్ ఒకటి విజిబుల్స్ ఎంచుకొని సో సైడ్స్ ఫ్యాట్ పెట్టుకుంటే గలీజ్ ఉంటుంది. సో మనం ఇట్లా ఫిక్స్ చేసేటప్పుడు మన రిబ్స్ కూడా మంచిగా కనిపించాలి. ఓకే, సో ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నా బాడీ కండిషన్ చూపిద్దాం.
వైట్ పడబోతుంది లైట్ వల్ల. ఆప్షన్ లేదు. ఓకే ఓకే మరి ఎంత వైట్ లాగా 1 2 3 చాలా వస్తుంది. సో యాప్స్ అనేవి నాకు అంతగా నచ్చవు. సో ఇది ఉంది కదా, సో ఈ పార్ట్ నాకు మంచిగా నచ్చుతాయి. సో అది మెయిన్. సో యాప్స్ అనేవి ఏమనిపించదు. ఓకే సో మాట్లాడుతూ సో కొంచెం లైన్స్లో భలే వస్తుంది కదా. సో నా హెడ్ అనేది ఓకే సో బ్లాక్ అయిపోవడం వల్ల అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నాకు తెలియట్లేదు. ఓకే ఒకసారి ఇక్కడ చూద్దాం.
సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడుతున్నాం మనకి తెలియదు. సో కంప్లీట్ ఓకే, ఇంకోట్లే చూద్దాం. సో మనకి నరాలు వస్తాయి, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే కనిపించదు ఫస్ట్ కట్. ఓకే, సో తెలియట్లే ఎంత పర్ఫెక్ట్ పడుతుందో లేదో కూడా. అంతే. ఓకే, సో ఈరోజుకి అంతే. సో కంప్లీట్ యాబ్స్లో మీరు డైలీ యాబ్స్ చేసినంత మాత్రం ఆ ఫ్యాట్ అయితే బర్న్ కదా బ్రో. సో రియల్గా చెప్తున్నా, సో కార్డియో అనేది పర్ఫెక్ట్గా హిట్ చేస్తేనే సో ఫ్యాట్ అనేది కంప్లీట్ బర్న్ అవుతుంది. ఓకే, సో ఈరోజుకి అంతే. సీ యూ టుమారో.